రామలక్ష్మణ కథ విన్నామే కానీ చూసిన వారు లేరు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలను చూస్తే రాజకీయాల్లో రామలక్ష్మణులే గుర్తుకొస్తారు. అన్న ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తే అందుకు వ్యూహం, కార్యాచరణ వెన్నంటే నడిచే వ్యక్తి సోదరుడు గిరిధర్ రెడ్డి. ఇక తాజాగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇటీవల నియోజకవర్గ బాధ్యతలను సోదరుడు గిరిధర్ రెడ్డి భుజానికి ఎత్తారు. అన్న ఆలోచన, ఆశయాలు లక్ష్యంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరోసారి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలిసి ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేందుకు గడప గడపకు తిరుగుతున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహులు పూర్తి సమాచారం అందిస్తారు. రాజకీయాల్లో ఒక సంచలనానికి తెరలేపిన గతంలోని గడప గడపకు కార్యక్రమానికి ఆద్యులుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇప్పటి వరకు ఆఫ్ ది రికార్డులో ఉంటూ ముఖ్యంగా ఆయనకి వెనుక ఉండి మొత్తం వ్యూహరచన చేస్తున్నటువంటి గిరిధర్ రెడ్డి ఇప్పుడు నేరుగా ఆయన రూరల్ నియోజకవర్గ ప్రజలను గడప గడపలో కలిసి వాళ్ళతో వాళ్ళ సాధక బాధలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, కష్ట సుఖాలు తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చేపట్టినటువంటి ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా 3 డివిజన్లను పూర్తి చేసి ఇవాళ 4వ డివిజన్లోకి ఎంట్రీ వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు నెల్లూరు నగరంలోనే 26 డివిజన్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో నగరవాసులు ఏమంటున్నారు నేరుగా ఆయన అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపుగా అంటే మొన్నటి వరకు అన్నకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉండి ఈరోజు ఆయన వెనకున్నటువంటి మీరు ఈరోజు ప్రత్యక్షంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రజల సాధక బాధలు, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఎలా ఉన్నాయి? గత 4 రోజుల పాటు కూడా 19వ డివిజన్లో ఈ గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఏదో పోయినామా పాంప్లెట్ ఇచ్చామనే తీరు కాకుండా స్థానికంగా ఉన్న కార్పొరేటరు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరిని తీసుకుని పోయి అక్కడ ప్రజలతో ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా, సరే మొన్ననే కదా ఓటేసాం మళ్ళీ కూడా మీకే ఓటేస్తామనే భాష మాట్లాడుతున్నారు. అయినా ఓట్ల గురించి రాలేదమ్మా. గత ఎలక్షన్స్లో 3వసారి శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు. వారి రుణం తీర్చుకోలేంది. అందుకే ఎలక్షన్లు 5 నెలలు అయినప్పటికీ మరలా నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్లు, డ్రైన్లు, సాగునీరు, తాగునీరు, కరెంటు ఎన్నో సమస్యలు కొన్ని తీర్చినప్పటికీ ఎప్పటికప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతూ ఉంది. అందుకని వచ్చిన 5 నెలల్లోపే తిరిగితే మనకి ఇంకేమన్నా స్థానికంగా ఉన్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి. చెత్త తీయడం కానించి డ్రైన్ కానీ, కాలువలు క్లీనింగ్ కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు, డ్రైన్లు, ఇతరితర, అదేవిధంగా ఎక్కడన్నా పింఛన్లు రాకపోవడం కానీ, లేకుంటే రేషన్ కార్డు రాకపోవడం కానీ, ఇవన్నీ కూడా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వీలున్నంత వరకు మా చేతిలో ఉన్న వరకు అవి పరిష్కారం దిశగా ప్రయత్నించడమే. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ మారి 3వసారి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎంత భారీ మెజార్టీ ఇచ్చారో మీకు అందరూ కూడా తెలుసు. దానికోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసం ఎక్కడిదాకైనా ఎందాకైనా మాట ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చారు. ఈ వయసులో ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. దాంట్లో మేము చేసేది ఇంతే, పెద్ద విషయం కాదు ఇది. బట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంక్షేమం, వాళ్ళ బాగోగులు అది చూడడమే మా లక్ష్యం, మా జెండా. ఇది ఒక్కొక్క సంవత్సరం పాటు ఉంటుందండి ఈ కార్యక్రమం. వారంలో 2 డేస్ పాటు ఉంటుంది, సాటర్డే, సండే. మిగతా రోజుల్లో కూడా ఆ వార్డులో తిరిగిన తర్వాత ఆ వార్డులో ఏమేమి సమస్యలు వచ్చినాయో అవన్నీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. మిగతా రోజుల్లో అవి ఎమ్మెల్యే గారు ఒకసారి అధికారులతో రివ్యూ చేసుకొని, నాయకులతో, ఇన్ఛార్జీలతో, కార్పొరేటర్లతో నేను రివ్యూ చేసుకొని మళ్ళీ వేరే వాటికి వచ్చే లోపల ఆ 2 రోజుల పాటు ఏం సమస్యలు వచ్చినాయో దాంట్లో ఏం చేయాలా, ఎలా చేయాలా, కమిషన్ గారిని కలవడం, లేదంటే మంత్రి గారిని కలవడం, లేదంటే ఇతర అధికారులతో సమన్వయం చేసుకోవడం, అవన్నీ కూడా ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్ పోయే లోపల ఈ 2 రోజుల్లో ఏమొచ్చినాయో దాంట్లో ఎంతవరకు చేయగలమో అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతోనే పోతున్నాం. అదిగాక సాటర్డే, సండే అయితే ప్రజలు కూడా అందరూ కూడా ఇంటికాడ ఉంటారు. ఎలక్షన్స్ కూడా చాలా దూరం ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది సార్. థ్యాంక్ యూ. ఇది గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వాళ్ళ ప్రజల గుండె చప్పుడు వింటూ చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.